బీసీలు ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే కేవలం వేదికలపై ఉపన్యాసాలు ఇస్తూ బీసీల ఐక్యత లోపించిందని అనడం పాలకుల బాధ్యతారాహిత్యమేనని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. 51% ఉన్న జనాభాకు చట్టసభల్లో సగభాగం సీట్లు ఇవ్వని అగ్రవర్ణ పార్టీలే బీసీల వెనుకబాటుతనానికి అసలు కారణమని, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది బీసీలు కాదు, వారి ఓట్లతో గెలిచి పీఠాలు ఎక్కిన పాలకులేనని మేధావులు స్పష్టం చేస్తున్నారు. కేవలం నీతులు చెప్పే రొటీన్ రాజకీయాలకు భిన్నంగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ బీసీల హక్కుల కోసం, రాజ్యాధికారం కోసం క్షేత్రస్థాయిలో ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలను ఏకతాటిపైకి తెస్తూ ఆయన నిర్వహించిన బీసీ సింహ గర్జన సభ ఏపీ రాజకీయాల్లో ఒక సరికొత్త చరిత్రను సృష్టించింది. అంతేకాకుండా వెనుకబడిన వర్గాల ప్రయోజనాల కోసం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రామచంద్ర యాదవ్ గారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఆయన పోరాట పటిమకు నిదర్శనంగా నిలిచింది. బీసీ రక్షణ చట్టం, బీసీ కార్పొరేషన్లకు నిధులు మరియు 44% రిజర్వేషన్ల సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆయన చేసిన ఈ దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతలో మరియు బీసీ క్యాడర్లో ఒక అపూర్వమైన రాజకీయ చైతన్యాన్ని, ఐక్యతను తీసుకొచ్చింది. ఈ విధంగా క్షేత్రస్థాయిలో నిలబడుతున్న రామచంద్ర యాదవ్ లాంటి పక్కా లీడర్షిప్ మాత్రమే బీసీ సమాజానికి అసలైన ఆయుధమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.